ఈవినింగ్ సూర్యాస్తమయం టైంకి అయితే వెళ్ళిపోయి మేము బ్రహ్మంగారి మఠంలో స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నాం. బ్రహ్మంగారి మఠంకి వెళ్ళే దారిలో ఈశ్వరీదేవి మఠం కూడా ఉంటుందండి. ఈశ్వరీదేవి ఎవరు అంటే స్వామివారి మనవరాలు. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు. వైఎస్ఆర్ జిల్లాలోని కందిమల్లాయపల్లెలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి 1693లో సజీవ సమాధి పొందారు స్వామి. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారి వలన ప్రసిద్ధి పొందటం వల్ల కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బ్రహ్మంగారు ఒక సమయంలో దేశాటన చెయ్యాలి అనుకుంటారు.